పాకిస్తాన్ రాజకీయ పాలనా ముఖచిత్రం సమూలంగా మారబోతుందా? దశాబ్దాలుగా తెర వెనుక ఉండి కథ నడిపించిన పాక్ సైన్యం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంలో అధికారికంగా భాగస్వామ్యం కాబోతోందా అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. పాకిస్తాన్లో రాజ్యాంగ ప్రక్షాళన చేసి దేశాన్ని అధ్యక్ష తరహా పాలన దిశగా తీసుకువెళ్లేందుకు ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలో ఓ 10 ఏళ్ల మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పొరుగు దేశంలో జరగబోతున్న ఈ పెను మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వంలో సగం వాటాను సైన్యానికి కట్టబెట్టేలా ఓ భారీ ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. దేశ భద్రతా వర్గాల సమాచారం ప్రకారం పాక్ ఆర్థిక రాజకీయ వ్యవస్థల్లో సమూల మార్పుల కోసం మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఓ 10 ఏళ్ల జాతీయ ప్రణాళికను రచిస్తోంది. విదేశీ విధానం, పాలనాపరమైన కీలక నిర్ణయాల్లో ఇకపై సైన్యాన్ని అధికారికంగా సమాన భాగస్వామిగా మార్చేందుకు కొత్త రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో అత్యంత కీలకమైంది పాలనా వ్యవస్థ మార్పు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ వ్యవస్థను రద్దు చేసి తుర్కియే, ఈజిప్టు తరహాలో అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలని పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భావిస్తున్నారు. దశాబ్దాలుగా షరీఫ్, భుట్టో, జర్దారీ కుటుంబాల చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం కావడం వల్లే పాక్లో అవినీతి, పాలనా వైఫల్యాలు పెరిగాయని ఆ దేశ సైన్యం బలంగా విశ్వసిస్తోంది. అధ్యక్ష తరహా పాలన వస్తే నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చని, అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలతో దౌత్యపరంగా పాకిస్తాన్ మరింత ధీటుగా వ్యవహరించగలదని మునీర్ యోచిస్తున్నారు. ఈ భారీ మార్పుల కోసం పాక్ రాజ్యాంగంలో 28వ సవరణ తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు. దీని ద్వారా పాకిస్తాన్లో కొత్త రాష్ట్రాలు, పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక నిధుల పంపిణీని మార్చనున్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ SIFC ద్వారా పెట్టుబడులు, మైనింగ్, రక్షణ రంగ పరిశ్రమలపై దృష్టి సారిస్తూ 10 ఏళ్ల ఆర్థిక రోడ్ మ్యాప్ను కూడా సిద్ధం చేశారు. అయితే ఈ ప్రతిపాదనలను అమలు చేయడం అంత సులభం కాదు. పాకిస్తాన్ రాజ్యాంగంలో పార్లమెంటరీ వ్యవస్థ లోతుగా పాతుకుపోయింది. దీనిని అధ్యక్ష తరహా పాలనకు మార్చాలంటే భారీ రాజ్యాంగ సవరణలు అవసరం. దీనిపై రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సైన్యం అధికారిక ప్రవేశాన్ని పాక్ రాజకీయ పక్షాలు అంగీకరిస్తాయా, లేక ఈ ప్లాన్ పాకిస్తాన్లో పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య కొత్త ప్రజాస్వామ్య పోరాటానికి దారితీస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.